హైదరాబాద్ నాగోన్లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధితో పాటు యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు నవీన్ యాదవ్. అలాగే తెలంగాణలో యాదవుల నాయకత్వం బలపరిచేందుకు కష్టపడే యువత నాయకులను ప్రోత్సహించాలన్నారు. జూబ్లీహిల్స్ లో గెలిచిన విధంగానే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేస్తుందన్నారు నవీన్ కుమార్ యాదవ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న యాదవ్ నుండి మాకు ఒక అవకాశం కల్పించడం, రేవంత్ అన్నకి సభాపూర్వకంగా యాదవ్ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినారు. అట్లానే ఈ రాష్ట్రంలో యాదవ్ నాయకత్వం బలపరచడానికి, ఈ నగరంలో రాష్ట్రం బలపరచడానికి మా యాదవ్ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కష్టపడే యువతను ప్రోత్సహించాలని, కష్టపడే నాయకులను ప్రోత్సహించాలని చెప్పి ఒక బలమైన నిర్ణయంతో అఖిల భారత యాదవ్ మహాసభ ముందుకు వస్తా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు యాదవుల గొంతునై యాదవుల కష్టాలను తీరుస్తూ యాదవులలో వివిధ రంగాల్లో అందరినీ అభివృద్ధి పరిచే కార్యక్రమం నవీన్ యాదవ్ ఒక తమ్ముడిగా చేపట్టబోతాం. అఖిల భారత యాదవ్ మహాసభ కోఆర్డినేషన్ తో రవీందర్ అన్న, లక్ష్మణ్ అన్న, ఇంకా యాదవ్ పెద్దల సలహాలు సూచనలతో యాదవ్ కమ్యూనిటీని బలపరుస్తామని తెలియజేస్తూ నాకు ఈ రాజకీయ అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్నకు, కాంగ్రెస్ అధిష్టానానికి, కేబినెట్ మంత్రులకు అందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ